గ్రూప్ 2 సర్వీస్ మెయిన్ పరీక్షలను 3 నెలల పాటు వాయిదా వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేడు వివిధ యూనివర్సిటీ విద్యార్థుల డెలిగేషన్ ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రిలిమినరీ పాస్ అయిన తర్వాత కేవలం 45 రోజులకే మెయిన్ పెట్టడం అనేది ఈ పోటీ పరీక్షల చరిత్రలో ఎక్కడ చూడలే. ఎప్పుడైనా ప్రిలిమినరీ పాస్ అయినాక 5 నెలలు 6 నెలలు టైం ఇస్తారు. పబ్లిక్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రము 45 రోజులు ఇచ్చి మీరు మానాన మీరు గొట్టక సాగుండి అని చెప్పడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారికి పిఎస్సి వారు రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారు. ఏంటిదంటే షెడ్యూల్ అంతా తారుమారవుతుందని. ఒక్క పరీక్ష మార్చినంత మాత్రాన మిగతా షెడ్యూల్ను మార్చమని ఎవరం అడుగుతలేము. మేము మిగతా పరీక్షలు అన్నీ యథావిధిగా ఉంటాయి. కేవలము ఈ ఏపీపీఎస్సీ పరీక్షల మెయిన్ పరీక్షలు మాత్రమే గ్రూప్ 2 మాత్రమే ఒక షెడ్యూల్ మార్చాలి. దానికి సరైనటువంటి సహేతుకమైనటువంటి కారణాలు ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి 5,000 మందికి ఒక్కొక్కరికి 70,000 72,000 ఖర్చు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్నారు. వాళ్ళకు కోచింగ్ ఇవ్వడానికే ఇంకా 2 నెలల 3 నెలల టైం ఉంది. కోచింగే కాకముందు పరీక్షలు ఎట్ట పెడతారని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి మేము అడగడం జరిగింది. అయితే ఇంతకు మొదలే నేను పిఎస్సి చైర్మన్ 2 రోజుల క్రితం పిలిపించి పోస్ట్ పోన్ చేయమని అడిగితే ఆయన ఇది వాయిదా వేస్తే మొత్తం షెడ్యూల్ పరీక్షలన్నీ కూడా తారుమారవుతాయని చెప్పాడు. అయితే అది తప్పు. దీనివల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుంది. ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళందరూ కోచింగ్ తీసుకునే స్టేజ్లు ఉన్నారు. అర్బన్ ఏరియా ఉన్న వాళ్ళకేమో లాభం జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళు సివిల్స్కు గ్రూప్ 1కు రకరకాల ప్రిపరేషన్లు ఉన్నారు. కాబట్టి ఇది ఎట్టి కోణంలో ఏ కోణంలో చూసినా కూడా వాయిదా వేయవలసినటువంటి అవసరం ఉంది. 3 నెలలు వాయిదా వేయాలని చెప్పి గట్టిగా చెప్తాం. దానికి ముఖ్యమంత్రి గారు బాగా స్పందించాడు. యూనివర్సిటీ విద్యార్థులు వచ్చారు 300-400 మంది. గత 3 రోజులుగా ఉద్యమాలు చేస్తున్నారు. ఏపీపీఎస్సీ నిన్న 2,000 మందితో ముట్టరించారు. ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, అనంతపూర్, తిరుపతి ఎక్కడ పోయినా విద్యార్థులంతా తరగతులు బహిష్కరించి ఉద్యమాలు చేసి రోడ్ల మీదకి వస్తున్నారు. విద్యార్థుల యొక్క మనోభావాలను విద్యార్థుల యొక్క ఆశయాలకు తగ్గట్టుగా ప్రభుత్వము ఆ చర్య తీసుకోవాలని కోరితే తప్పనిసరి అధికారులను పిలిపించి చర్య తీసుకొని పోస్ట్ పోన్ చేయిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భం లోపల స్కాలర్షిప్లు తెలంగాణ ప్రభుత్వము కాలేజ్ హాస్టల్ విద్యార్థుల, హై స్కూల్ హాస్టల్ విద్యార్థుల, రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థుల, అదేవిధంగా కాలేజ్ డే స్కాలర్ విద్యార్థుల, యూనివర్సిటీ అటాచ్డ్ హాస్టల్ విద్యార్థుల యొక్క మెచ్ ఛార్జీలను పెంచింది. దాని ప్రకారమే ఇక్కడ కూడా మీరు మెచ్ ఛార్జీలు పెంచాలి అని చెప్పి కోరడం జరిగింది. ఆల్రెడీ పెంచాలని మేము నిర్ణయం తీసుకున్నామని అన్నాడు. అయితే పెంపుదల అనేది 2 రాష్ట్రాలకు ఒకే సిమిలారిటీ ఉండాలని కూడా చెప్పడం జరిగింది. 20% 30% పెంచితే సరిపోదు. అక్కడ ఇక్కడ అదేవిధంగా హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం ఇవ్వాలి. యూనివర్సిటీ విద్యార్థులకు 682 రూపాయల నుంచి 1,500 పెంచాలి. కాలేజీ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ విద్యార్థులకు 1,050 నుంచి 1,500 పెంచాలి. రెసిడెన్షియల్ పాఠశాలలు, హై స్కూల్ హాస్టల్ విద్యార్థులకు 3వ తరగతి నుంచి 7వ తరగతి వాళ్లకు 750 నుంచి 950. అదేవిధంగా 8, 9, 10 వాళ్లకు 850 నుంచి 1,100కు. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ రెట్టింపు చేయడము, పాకెట్ మనీ ఇవ్వడము తదితర అన్ని అంశాల మీద డే స్కాలర్స్ను 442 నుంచి ఇంజనీరింగ్ వాళ్ళకు 1,000 రూపాయలకు, డిగ్రీ వాళ్ళకు 325 నుంచి 650కి, ఇంటర్ వాళ్ళకు 325 నుంచి 500కు తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఇదే పద్ధతి లోపల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పెంచాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. అయితే ఇప్పటికే పెంచాలని మేము నిర్ణయం తీసుకున్నాము. అంటే నేను చెప్పాను మీ పెంపుదలకు తెలంగాణ పెంపుదలకు సారూప్యత లేదు. విద్యార్థుల లోపల గందరగోళం ఏర్పడుతుంది. వాటిని పెంచాలని చెప్తే తప్పనిసరి అధికారులతో పిలిపించి పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. ముఖ్యంగా గ్రూప్ 2 విషయం లోపల రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ యొక్క పరీక్షలను పోస్ట్ పోన్ చేయాలి. చేసే వరకు నిరుద్యోగులందరూ ఉద్యమాలు చేస్తారు. ఎందుకంటే ఏపీపీఎస్సీ వాళ్ళు వితండవాదం చేస్తున్నారు. షెడ్యూల్ మారుతుందని అదే అని. ఏం షెడ్యూల్ మారడానికి ఇది డెమోక్రసీ. ఇష్టం వచ్చినట్టు అధికారులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల యొక్క వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. కేవలం అర్బనైజేషన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఉపయోగపడే పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తాం అని ఆ పద్ధతి సరైనటువంటిది కాదు. ఈ వైఖరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చుకోవాలి. నిన్న నేను లేకపోతే చాలా గందరగోళమయ్యేది. ఏపీపీఎస్సీని పగలగొట్టేవాళ్ళు. నేను చాలా శాంతి కాముకుని కాబట్టి వాళ్ళందరికీ నచ్చజెప్పి, పిల్లలకు నచ్చజెప్పి, పోలీసులకు నచ్చజెప్పి, పిల్లల లోపల
లోపల ఉన్న ఆవేశాలు చూస్తే ఆశ్చర్యం అనిపించేది నాకు. నేను అంత ఆవేశంగా పిల్లలు ఉన్నారు.